మనకి ఎప్పుడైనా సరే ఇంగ్లాండ్ మీద మనం డామినేట్ చేస్తున్నాం అన్నా కానీ, లేదు అంటే ఏదైనా ఒక సిరీస్లో మనం గెలుస్తున్నాం అన్నా కానీ, ఖచ్చితంగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన వాళ్ళ మీద అక్కసు వెళ్ళగలుగుతూ ఉంటారు. సో ఎందుకంటే మనకి అంత ముందు చూసుకున్నా సరే ఇది ఛాంపియన్స్ ట్రోఫీ, అప్పుడు కూడా మన వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళందరూ కూడా ఇండియన్ టీం ఒకే వేదికలు ఆడింది, సో అందుకని గెలిచింది, లేదు అంటే వీళ్ళు గెలిచేవాళ్ళు కాదని చెప్పేసి కూడా అప్పుడు చాలామంది ఎక్స్ క్రికెటర్స్ మాట్లాడారు, ఇంగ్లాండ్ ఎక్స్ క్రికెటర్స్. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకి సెకండ్ టెస్ట్ జరుగుతుంది కదా, ఈ సెకండ్ టెస్ట్లో కూడా మన వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 587 రన్స్ కొట్టారు. దాని తర్వాత ఫస్ట్లో వాళ్ళే 3 వికెట్లు తీసుకున్నాం టపటప. అయితే మరి ఇది చూసిన తర్వాత వాళ్ళ కామెంటేటర్ అయిన డేవిడ్ లాయిడ్ అతను కూడా కొన్ని కామెంట్స్ చేశాడు. అతను ఏమన్నాడంటే, ఒకసారి మీరు చూడండి సెకండ్ డేలో రవీంద్ర జడేజా మ్యాచ్ స్టార్ట్ అయిన 15 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో బ్రేక్ తీసుకొని మాత్రలు వేసుకుంటున్నాడు, మరి డ్రింక్ తాగుతున్నాడు. సో ఇవన్నీ అసలు క్రికెట్లో ఎలా చేస్తారు, ఇలాంటివి చేయకూడదు. సో ఇలా చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా ఐసీసీ ఏదో ఒక చర్య తీసుకొని తీరాలి అని చెప్పేసి అతను మాట్లాడాడు. సో దాంతోపాటు అతను అంటుంది ఏంటంటే, ఇలా బ్రేకులు తీసుకోవద్దు. ఎప్పుడైనా ఒక ప్లేయర్కి ఇంజూర్ అయినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా అతను పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మ్యాచ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎందుకు మా వాళ్ళు 10,000 ఖర్చు పెట్టుకొని మరి ఇక్కడ మ్యాచ్ చూడటానికి వచ్చారు, అంతే తప్ప ఇక్కడ గడ్డి పెరిగిందని చెప్పేసి చూడటానికి రాలేదు. సో మరి మ్యాచ్ మాత్రం ఎవరికి ఏదైనా సరే మ్యాచ్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి, కానీ ఇట్లా బ్రేకులు తీసుకోకూడదు అని చెప్పేసి అతను కామెంట్లు చేస్తాం జరిగింది. సో మరి ఇది విన్నారు కదా, సో ఇవన్నీ విన్న తర్వాత మరీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి మన వాళ్ళ మీద ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది కామనే కాబట్టి సో లైట్ తీసుకుందాం.